పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహధారిణి మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. 157 శ్లోకంలో ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద ముకుంద అంటే అర్థం ఏమిటంటే, ముకుంద అని విసర్గాలు పెడితే ముకుందుడు తెలుసు కదా, ఎవరు? విష్ణు. ముకుంద అని దీర్ఘం పెడితే అమ్మవారు. స్త్రీలింగంలో దీర్ఘం, పుల్లింగంలో విసర్గం, నపుంసకలింగంలో విసర్గాలు ఏమి ఉండదు. ముకుందం అని అన్నమాట. అలాగా కాబట్టి ముకుంద. కొన్ని శబ్దాలు ఏమిటంటే నపుంసకలింగం ఉంటాయి, కొన్ని శబ్దాలు పుల్లింగం ఉంటాయి, కొన్ని శబ్దాలు స్త్రీలింగాలు. ముక్తిం దధాతీతి ముకుందా. అది అర్థమైంది అందరికీ. ముకుందుడంటే ముకుందుడంటే ఎవరంటే ముక్తిని ఇచ్చేవాడు. ఎవరు ముక్తి ఇస్తే వాళ్ళందరూ ముకుందుడే. ఎవరు ముక్తిస్తే వాళ్ళందరూ ముకుందులైన వాళ్ళు ఎవరేమని, స్త్రీలైతే దీర్ఘం పెడతాం ముకుంద అని, పురుషులైతే ముకుంద అంటాం. అర్థమైందా? కాబట్టి ఎవరిస్తే వాళ్ళందరూ ఏమైనట్టు ముకుందులు. అందుకు ముకుంద అంటే మోక్షమును ఇచ్చున్నది అమ్మవారు. స్వర్గాన్ని ఇస్తుంది, అపవర్గాన్ని ఇస్తుంది. అపవర్గం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. ధర్మము, అర్థము, కామము, నాలుగోది ఏమిటి? మోక్షం. అయిందా? మూడింటితోనే మనం తృప్తి పడకూడదు. మూడింటితో తృప్తి పడకూడదు. నాలుగవది పొందాలన్నటువంటి ప్రయత్నం ఉండాలి. నాలుగవది మనం పొందాలనే ప్రయత్నం ఉండాలి. అదే ఏమిటి నాలుగవది? నాలుగవది పొందాలని కూడా ఏమి ఉండాలి. కాబట్టి నాలుగవది ఏమిటి చెప్పండి అందరూ? మోక్షం. అర్థమైందా? నాలుగవది మోక్షం. కాబట్టి మోక్షానికే పేరేమిటి? ముక్తి అంటారు. ముక్తి అన్నా మోక్షం అన్నా ఒక్కటే. కాబట్టి కైవల్యం అన్నా మోక్షమన్నా ఒక్కటే. అందరూ తెలుస్తుందా? కైవల్యం అనండి, ముక్తి అనండి, మోక్షం అనండి, పరంధామం అనండి, ఇవన్నీ ఒకటే అర్థాలు. లేక నిర్వికల్పక సమాధి అనండి, ఇవన్నీ ఒకటే. అందుకు ముక్తిం దదాతీతి ముకుందా. ముకుందుడంటే తెలిసారా? ముకుందా అని మనం ప్రార్థిస్తే ఏమొస్తుంది? ముక్తి వస్తుంది. అదే అన్నమాట. అటువంటి ముక్తిని. ఇక ముకుందం అన్నటి విష్ణు స్వరూపము కలదనకు అర్థం. ముకుంద శబ్దములో రత్నవాచకం ఉంది కాబట్టి రత్నస్వరూపురాలని అమ్మగారికి అర్థం. ఈ ముకుంద శబ్దంలో 3 అర్థాలు. ఈ విధంగా ఒకప్పుడు లలితాదేవి పురుషుడై శ్రీకృష్ణ స్వరూపమును ధరించి వేణునాదముచే లోకమును పరవశమునట్లు చేశాను. కాబట్టి లలితాదేవి కృష్ణావతారమును ధరింపగానే లలితాదేవి శక్తులందరూ గోపికలుగా ఉద్భవించి ఆమె చుట్టూ చేరి, అప్పుడు ఆమె వారి సంతోషం కొరకు తన శరీరమును 6 విధములుగా కల్పించుకుని కలదు. లేదా విశ్వనిఘంటులో ముకుంద శబ్దానికి విష్ణువు ఒక అర్థం, రత్నము ఒక అర్థం,
పాదరసం అని ఒక అర్థం. ఈ విధంగా స్వరూపం ముకుందా. అది నెక్స్ట్ ఏమిటి? ముక్తి నిలయ. ఇంచుమించు చూసారా, ముకుంద అంటే ముక్తిని ఇచ్చినటువంటిది. ఇక్కడ ముక్తి నిలయ అంటే ఏమిటి? ముక్తికి అమ్మవారే నిలయం అంటే స్థానం అయింది కదా. పేరు పెట్టుకుంటాం కదా, శ్రీకృష్ణ నిలయం, అర్థమైందా, గౌరీ నిలయం, ఎక్కడ పెడతాం పేర్లు ఎందుకు? అప్పుడు ఏమర్థం వచ్చింది మనక? స్థానం. అది శ్రీకృష్ణుడి యొక్క స్థానం. ఆ స్థానం మంద కాదు, ఆయన పేరు చెబుతున్నా మంద అంటూ ఉన్నాం. ఇది గొడవ. ఏమంటారా? పేరేమో ఆయిందే, ఇది ఎవరి దిల్లు అంటే ఏం చెబుతున్నా. అది అందుకే మన ఏం చేస్తున్నాడు? శిక్ష చేసేస్తున్నాడు ఆయన, ఖైదు చేసేస్తున్నాడు జైల్లో. ఏ జైల్లో? సంసారం అంటే ఏమిటి? అది కదా, అర్థమైందా? పుట్టుకొచ్చావే సంసారం. ఈ సంసారం ఏదో లేని అనుకుంటారు కష్టం వచ్చినప్పుడు. ఈ 6 మాసాలు సంసారం కాదు. కొంతమంది ఏమంటారు, చాలా కష్టం వస్తే ఈ సంసారం ఏదో అప్పుడు సన్యాసం తీసుకుంటే బాగుండేమో అంటారు. కాబట్టి ఇది సంసారం కాదు. సంసారం అనేది జన్మ మృత్యు జరా ప్రవాహమే సంసారం. ఆ విధంగా ముక్తి నిలయ, మోక్షమే ఈ నివాస స్థానంగా కలదు. అంటే మోక్ష స్వరూపమే అమ్మవారు, ఇంక అన్యమేమీ కాదు. ఈ విధంగా చెబుతున్నారన్నమాట. అయితే ఇందులో కూడా మరి ముక్తిని మనము పొందాలి. అర్థమైందా? ముక్తి పొందాలి అంటే ఎట్లా పొందాలి? ఇంట్లో మనకు ఉన్నారు 10 మంది. 10 మంది మనని ముక్తిని పొందింప చేయలేరు. అర్థమైందా? ముక్తి పొందడం తనకు తానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే వాళ్ళు పరంపరా సాధన చేత మనకి ముక్తిని పొందింపు చేస్తారు. కొంత ఆధ్యాత్మిక దృష్టి వాళ్ళ ఉందనుకోండి, ఉంటే మనం చేస్తున్నటువంటి సాధనకి సరే ఏదో మనం 9 మంది ఎలాగా ఇంట్లో తంటాడు 9 పావుతుంటున్నాం, వాళ్ళు ఏదో కాస్త జ్ఞానానికి వాళ్ళకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ టైంని వ్యర్థం చేయకుండా సహకారాన్ని మనం అందిస్తే కొంత ముక్తి అయినా మనకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఒక్కడే వెళ్ళడం ఏంటి, మనం పని చేయడం ఏంటి అని వాళ్ళ మీద రాపిడి పెట్టి వాళ్ళ చేత పని చేస్తూ ఉంటుంటే ఇంకే రాముక్తి కూడా భాగం కూడా మనకి రాదు. కాబట్టి ముక్తి అనేది పొందాలి అంటే స్వయంగా ఎవరికి వారే పొందాలి. గురువులు ఎంతవరకు, శాస్త్రాలు ఎంతవరకు ఇత్తమిత్తమని బుద్ధికి నిశ్చయం అయిందని చెప్తారు. పరమాత్మ నిశ్చయం అయింది ఎవరు చెప్పలేరు. అర్థమైందా? ఇది పరమాత్మ అని మనము ఈ ఏదైనా ఈ ఒక్క పుస్తకం చూపెట్టినట్టుగా పరమాత్మని ఎవరు చూపలేరు. నా భూత నా భవిష్యత్తు ఇంతవరకు చూపెట్టిన వారు లేరు, ఇక మీద చూపెట్టేవాడు రాడు. కానీ పరమాత్మ స్వరూపమని శాస్త్రము వర్ణిస్తుంది కాబట్టి బుద్ధికి శక్తినిచ్చి బుద్ధి ద్వారా పనులు చేయిస్తుంది. కాబట్టి ఆ శక్తినిచ్చిన పరమాత్మని బుద్ధిలో మనకి నిశ్చయ విజ్ఞానం కలిగింప చేస్తారు ఎవరు? గురువులు. అంతేగాని సాక్షాత్తుగా గురువుగారు ఎవరు మోక్షం ఇచ్చేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ కాదు, పరంపరా సాధనగా మన్ని. ఒకవేళ ఎవరైనా గురువులు మీరేం చేయక్కర్లేదు, హాయిగా తినండి ఉండండి, మేము మీకు మోక్షం ఇప్పిస్తాం అన్నారు అనుకోండి, ఈ మాట నమ్మదగిందే నమ్మరండి ఇప్పుడు చెప్పాలి. నా దగ్గర అంటారా? బయటకు వెళ్ళిన తర్వాత ఏదో స్వామివారు అన్నారు కాబట్టి నమ్మదగిందంటే ఏమంటారు? అలా అంటే అప్పుడు మీరు ఒక్కటి అనాలి శాంపులింగ్. సరే, ఇప్పుడు గురువు గారికి ఒకటి శిష్యుడు ఉన్నాడు. గురువుగారి ఒక శిష్యుడు. శిష్యుడికి కంఠంలో నోటు అంగుట్లో ఓ పెద్ద పుండు పుట్టింది. ఇప్పుడు గురువుగారు శిష్యుడితో అంటాడు, నీకు పుండు పుట్టినా పర్వాలేదు, నువ్వు అలాగనే కూర్చో అన్నాడు. ఇప్పుడు భోజనము తినడానికి శిష్యుడికి వల్ల కావడం అర్థమైందా? ఇప్పుడు గురువు గారు ఏమన్నారంటే అని ఆ పని నిజం అయితే
గురువుగారు ఆ మొక్క అని ఆ పని నిజమైతే సాక్షాత్ గురువుగారు మోక్షం ఇప్పించినట్టు. అయ్యా నీకేం పర్వాలేదు, నువ్వు హైగా కూర్చో, నా ఎదురుగా కూర్చో, నేను అంతా తింటాను, నీ కడుపు నిండిపోద్దు అన్నాడు అనుకోండి ఎవరు. అప్పుడు సాక్షాత్ గురువుగారు మోక్షం ఇచ్చినట్టే. అర్థమైన అందరికీ ఇది అనమాట. గురువుగారు అక్కడ తింటే మన కడుపు నిండితే ఎలా ఉంటుంది. అందుకని అలాగా గురువు ఎన్నిది ఏం చేస్తారు మనకి చెప్పండి. గురువుగారిని శాస్త్రాన్ని చక్కగా మన అంతఃకరణంలో దోషాలు ఉంటాయి. ప్రతి వాడికి కూడా ప్రకృతి పరంగా సత్వము రజస్సు తము గుణముల చేత దోషాలు సంభవిస్తాయి. అది యోగికి భోగికి విరాగికి రాగికి దోషం ఉంటుంది. ఇది దోషమని తెలుసుకొని తీసుకుని ప్రయత్నం చేయడం మన ధర్మం. ప్రయత్నం చేసి ఆ దోషంలో మళ్ళీ చేరకుండా ఉంటే అప్పుడు వీడు నిర్మలుడు అనమాట. అవి తీయడానికి తగినటువంటి పని చెప్తారు ఎవరు? అర్థమైందా? ఇది ఇది అని ఇతమిత్తమని. ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వరూపం అనేది ఎక్కడా లేదు. అయితే ఎక్కడికి వెళ్ళొద్దా? వెళ్ళండి, వద్దానులే. పుణ్యక్షేత్రాలు అనేవి చూడాలి, అవి వెళ్ళకపోతే ఎట్లా. కానీ ఆ పుణ్యక్షేత్రాలే పరమాత్మ అనుకోవడం మాత్రం భావ్యం కాదు. అది నేను చూశాను, నేను చాలు మానసరంలో వచ్చాను, ముక్తుని అయిపోయినా అంటారు. ముక్తులు అయిపోతారు. మానసరాన్ని వెళ్ళి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, స్వయంగా ముక్తిని సంపాదించుకోవాలి. అవన్నీ పరంపరా సాధనలు కానీ సాక్షాత్ సాధనలు ఏవి కావు. కాబట్టి అమ్మవారు ఎవరు? ముక్తి నిలయ. ఇందా ఇక మూల విగ్రహ రూపిణి ఇక్కడ చెప్తున్నారు. మూల విగ్రహ రూపిణి అనేకమైన రూపాలు ఉన్నాయి. బాల బగలాది శక్తినాం మూలభూతో యో రాజరాజేశ్వరి విగ్రహ సైవ రూపం అస్యాహ తదాచ గౌడపాదీయాన్ని దశసూత్రాన్ని. గౌడపాదీయ సూత్రాల్లో కూడా అంటే గౌడపాదాచార్యులు అంటే శంకర భగవత్పాదాచార్యులు వారి గురువు గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్య గురువు గారు గౌడపాదాచార్యులు. వారు కూడా ఈ విషయాల్లో చెప్పుకున్నారు. ఈ సూత్రంలో మూల విగ్రహ రూపిణి అంటే ఇప్పుడు మనకు అనేకమైనటువంటి ఉంటాయి లోకంలో. ఇప్పుడు 33 కోట్ల దేవతలని, అలాగని మనకు అష్టాదశ శక్తి పీఠాలని ఉన్నాయి కదా. అలా పంచవింశతి అంటే పంచాశత్తు, అలాగనే మనకి 55 శక్తి పీఠాలని ఈ విధంగా మన ప్రపంచంలో మన యొక్క దేశంలో చెప్పుకుంటున్నాం. అలాగనే ఈ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి రూపమైనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో విగ్రహాలన్నీ కూడా ఇవన్నిటికీ ఆధారమైన రూపం. అది లేకపోతే అవదు. ఏది శరీరములో చైతన్యం ఉంటే కదా ఇది నడుస్తుంది. అయితే ఆ విగ్రహం ఎలా వచ్చింది మరి మనకి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటప్పుడు ఒక్కొక్క అవతార విశేషం వచ్చినప్పుడు ఆ రూపం మనకి వస్తూ ఉంది. అది అనమాట. అలాగని ఇప్పుడు కొన్ని రూపాలు ఉంటాయి, కొన్ని శక్తులు ఒకరి వల్ల అవ్వదు. అందుకని కొన్ని మళ్ళీ నిన్న మనం చెప్పుకో నిత్యులు 12 మందిని వాళ్ళని వీళ్ళని అమ్మవారి చుట్టూన ఈ ప్రకారముగా సైన్యం ఉండాలి కదా మరి. ఈ విధంగా అనేకమైనటువంటి రూపాలని సృష్టింపజేస్తారు. అందుకు ఈ అన్నిటికీ కూడా ఆ యొక్క శరీరమే స్వరూపం. మూల విగ్రహ రూపానికి ఏమిటి? శరీరమే స్వరూపం. అంటే సగుణ సాకారం. అది సాకారము నిరాకారము రెండు ఉన్నాయి కదా. నిరాకార వర్ణన కూడా 10-15 శ్లోకాలు వర్ణించారు. నిర్వికల్ప, నిరాబాధ, నిరంజన ఇవన్నీ కూడా ఇంతకుముందు అయిపోయాయి. ఆ విధంగా భావజ్ఞ. అది ఇక్కడేమిటి? భావజ్ఞ. భావం జ్ఞానాతీతి భావజ్ఞ. ఇక్కడేమిటి? భావములు చక్కగా తెలుసుకుంటుంది ఎవరు? అర్థమైందా? ఏ భావం తెలుసుకుంటుంది? ఎవరి భావాన్ని? మన అందరి భావాన్ని తెలుసుకుంటుంది. అర్థమైందా? భావం అనేది బయటికి తెలియదు ఎవరికి. అది చెప్పలేము భావాన్ని. పోనీ ఆకారాన్ని భావాన్ని చెబుదామంటే అది కూడా మన నిశ్చయించేయాలి. ఆకారాన్ని బట్టి భావనము చెబుదామంటే ఆ ఆకారము ఆ పనిని బట్టి వీడి మనస్సులో ఈ భావం ఉన్నదని కరెక్ట్గా చెప్పడానికి కూడా వీలు పడదు. ఏమర్థమైంది అందరికీ? ఇప్పుడు మనస్సులో ఏ భావం ఉందో బయటికి ఆకారం ఏముందో
ఈ బయట ఆకారాన్ని బట్టి మనం పోల్చుకోవడం వీలు పడుతుందా? కర్మేంద్రియాన్ని సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తున్నాను చెన్నాళ్ళకి ఎలాగంటే, ఒక రాజుగారింటికి ఒక దొంగ వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ సాయంకాలం 10-11 వెళ్ళాడు. తలుపు ఎదురు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఎక్కడ రాజు రాణి గారు గది ఉందా, ఆ గదికి పక్కనే అక్కడ నీళ్ళ ఉంటే అందులో ఉండిపోయాడు. 12 గంటలు అయింది. 11-12 పడుకుంటూ పోతున్నారు. అప్పుడేమో వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, మన అమ్మాయికి వివాహం మాత్రం మంచి సాధు స్వభావం కలవాడు, చక్కటి ధ్యానపరుడు, నిమగ్నంగా ఉన్నవాడు, అలాంటి వారికి మనం చేసుకోవాలి. ఏమి ఎవరైనా మనకు పర్వాలేదు, కానీ ఈ విధంగా చేస్తే మంచిది కదా. అవునండి, అది చాలా బాగుందండి ఐడియా. ధ్యానపరుడు జ్ఞానపరుడు దొరకడం అంటే మనకు మంచిది కదా అని అన్నారు. సరే, అలాగైతే రేపు మనం శివాలయంకి వెళ్దాం. ఆ శివాలయం దగ్గర అందరూ కూర్చుంటారు, చాలామంది మంచి మంచి యోగీశ్వరులు. వాళ్ళు మనం సెలక్షన్ చేద్దాం ఎవరు ఏమిటని అని విన్నారు. అని ఇవన్నీ విన్నాడు ఎవరు? అలాగే ఈ రాత్రి దొంగతనం చేస్తే ఏమొస్తుంది, దొరికిపోతే కొంపలుతుంది. కానీ ఇప్పుడు రాజుగారు చెప్పినటువంటి విషయం ఉంది కదా, ఇది మనం చేయాలి. అందుకని ఇంకేం వద్దని చెప్పి ఎలాగోలా మెల్లగా బయటికి దాటిపోయాడు. ఇక తెల్లవారు 4 గంటలకల్లా నదిలో స్నానం చేసుకున్నాడు. 5 గంటలకి మంచి పూర్తి రేఖలు పెట్టేసుకున్నాడు. అర్థమైందా? బ్రహ్మాయ కమండలం పట్టుకున్నాడు. ఇక మాలదండ పట్టుకున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చక్కని నిమీల నేత్రముతో ఈ పక్క మళ్ళీ రాజుగారు వస్తారు, చూస్తూనే ఉంటాడు. కళ్ళు మొదలు వచ్చాడు. మనం కూడా అంతే, ఒకసారి ఎవరైనా వచ్చాడు కళ్ళు అందరూ తెలిసి మూసేస్తాం, ఎందుకంటే ధ్యానం చేస్తే వెళ్ళిపోవాలి అంతే. అలాంటి పోతే మళ్ళీ తిప్పేస్తానమాట ఏమంటారు. ఇక ఆ ప్రకారంగా చక్కగా కూర్చోండి. ఇది అదృష్టి ఏంటి పడిందో కానీ సరిగా రాజు రాణి భార్య దృష్టి వీడి మీదే పడింది. కానీ ఏం ధ్యానం కలిగి రియాక్షన్ ఎలాగో చెప్పండి, ఈ లోపల చేసేలా అర్థంగా. ఈ భావం మనకి తెలియదు, అమ్మవారే తెలియదు. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామాం వైభవా వర్ణరూపిణీ ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామాం వైభవా వర్ణరూపిణీ ఛందస్సారా. ఛందస్ శబ్దో వేదపరః గాయత్ర్యాది పరః. పైంగళిత తంత్ర పరోవా. ఛందస్సార అంటే ఏమిటి? ఛందం అంటే మనకి ఛందములలో ఛందస్సులో ఉన్నటువంటి సారం. ఇక్కడ ఛందస్ శబ్దం అనేది వేదపరః. వేదపరః అంటే వేదము అని అర్థం. ఛందస్ శబ్దము వేదం. కాబట్టి ఆ వేదములలో సారభూతమైనటువంటిది అని అర్థం. ఛందస్సార అంటే వేదములలో సారభూతమైనది ఒకటి. అలాగనే గాయత్రి గుప్త గాయత్రి స్వరూపమైనది. అంటే గాయత్రి ఛందస్సులలో సారమైనది. బృహత్సామ తథాసామ్నా గాయత్రి ఛందసామహం. 10వ అధ్యాయం వచ్చి భవంతులే ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును నేను అన్నాడు. అర్థమైందా? ఆ విధంగా ఒక అర్థం ఏమిటి? వేదాలలో సారభూతమైనదని అర్థం. ఛందశబ్దానికి ఏంటి? వేదపరము ఉంది, గాయత్రి పరము, రెండు ఉన్నాయన్నమాట. అందుచేత వేదపరంగా సారభూతమైనటువంటిది, గాయత్రి పరంగా అన్ని ఛందస్సుల్లోనూ గాయత్రి ఛందస్సు శ్రేష్టమైనటువంటిది. అది ఈ విధంగా ఛందస్సారా.
శాస్త్రసార, రెండవది శాస్త్రసార. ఏవం ఉత్తరనామద్వయోపి శాస్త్రయోనిత్వాత్ ఇతి సౌత్రాత్ వ్రీహి శాస్త్రం యవశాస్త్రం ఇత్యాది తాంత్రికాచ వ్యవహార శాస్త్ర శబ్దో వేదపరః తదనుసారి మీమాంసాది పరః చెప్తున్నారన్నమాట. ఇక్కడ శాస్త్రసారం అంటే ఏమిటి? ఇక్కడ ఇది కూడా అన్నమాట. శాస్త్రసారం అంటే ఇది శాస్త్రం అంటే వేదపరం. శాస్త్రం అనేది ఏమిటి? మొట్టమొదటి మనకి ఏమొచ్చింది శాస్త్రం? మొట్టమొదటి వచ్చిన శాస్త్రం ఏమిటి? వేదమే. వేదమే మనకి మొట్టమొదట వచ్చినటువంటిది. అందుకు శాస్త్ర ఏది పదం కూడా వేదపరమే కానీ ఇంకోటి కాదు. అందుచేత శాస్త్రసారా మరి శాస్త్రాలన్నీ ఏం చెబుతాయి? సర్వే వేద యత్పదమామనంతి. అర్థమైందా? సర్వే వేదాః ఏమి యత్పదం ఆమనంతి. ఎత్తు ఏ పరబ్రహ్మం యొక్క పదం స్థానం ఆమయంతి అంటే ఏమిటి? కథయంతి, చెప్పుచున్నావో. అర్థమైంది కదా? సర్వే వేదాః సమస్త వేదములు కూడా ఏ యొక్క ఆ పరమాత్మ యొక్క స్థితిని మనకి తెలుపుతున్నాయో అని చెప్తున్నాయి. అందుకని ఇక్కడ శాస్త్రసారము అంటే శాస్త్రసార సమస్త శాస్త్రాలు చెప్పినటువంటిది ఏమిటి? ఆ తత్వాన్ని చెబుతుంటాయి. అది అందుకు ఇక్కడ మనకి శాస్త్రసార అంటే ఏమిటి? వేదమే మనకి సారం. వేదం ఏం చెప్పిందో అదే మనకి బలం అన్నమాట. వేదం ప్రతిపాదించిందే మనకి బలమైనది. ఇంకా రెండో అర్థంలో తీసుకుంటే మీమాంసాది శాస్త్రములన్నీ అనేక రకరకాల అందులో పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఎక్కువ ఉంటాయి. అది కాబట్టి సూత్రభాష్యం నందు కూడా శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం అయిందా? శాస్త్రయోనిత్వాత్ మనకి చతుశ్రుతిలోనే వస్తుంది అన్నమాట. ఈ విధంగా శాస్త్రయోనిత్వుడు అక్కడ శాస్త్ర పదానికి కూడా ఏమి నిర్ణయించారంటే వేదమని అర్థాన్ని నిర్ణయించారు. శాస్త్ర పదానికి కూడా సూత్రాల్లో సూత్రకారులు ఎవరు? వ్యాసులు వారు. భాష్యకారులు శంకరాచార్యులు. అందుకు అక్కడ కూడా మరి శాస్త్ర పదానికి ఏమిటి అంటే శాస్త్రసారం అంటే వేదసారము అని అర్థం. అర్థమైందా? అందుకు వేదం అని అర్థాన్ని నిర్ణయించారు. ఈ విధంగా శాస్త్రసార. ఇక మంత్రసార. మంత్రసారం చెప్తున్నారన్నమాట. ఇక్కడ మంత్రసార అంటే ఏమిటి? మనకి మంత్రసార మంత్రశబ్దోపి కాస్ ప్రత్యయాత్ ఆమమంత్రే లిటి ఇత్యద వ్యవహారాత్ వేదపరస్తాంత్రికం వేదపరః తాంత్రికం అనుపరః తత్ ప్రతిపాదక చతుషష్ఠీ తంత్రోపరోవ. కాబట్టి ఇక మంత్రసారం కూడా ఏమిటి? అర్థమైందా? ఇవన్నీ వేదపరానికి వస్తున్నాయి. కాబట్టి మంత్రముల్లో నిష్కర్ష చేయబడిన రూపము ఏమిటి? మనకి మంత్రం అంటే కేవలము పూజా మంత్రాలు కావు. ఉపనిషత్తులు కూడా మంత్రాలే. అవన్నీ మంత్రాలే. అందుచేత ఆ మంత్రముల సారమంతా కూడా మనకేం బోధిస్తుంది? మంత్రసారము, శాస్త్రసారము, ఇంకేం సారం? ఛందస్సారము, శాస్త్రసారము, మంత్రసారం. ఇవన్నీ విభాగంలో వచ్చిన పరంపరలో అక్కడి నుంచి ఇవన్నీ వస్తాయన్నమాట.
వేదమే వేదం. కాబట్టి ఉపనిషత్తులు 4 వేదాల్లో కూడా ఉన్నాయి, ప్రతి వేదంలోనూ ఉన్నాయి. అందుచేత మనకి ఆ మంత్రాలన్నీ కూడా ఏం చెప్తారు నిష్కర్ష? జీవో బ్రహ్మైవ. మంత్రాలన్నీ ఏం చెబుతాయి? జీవుడే బ్రహ్మం, నా అపరహ. సారం ఏం తీసుకుంటాం మరి? మంత్రసారాలన్నీ కూడా సారాత్ సారం తీసుకోవాలంటే ఇంకేం చేసుకో? ఈశావాస్యమిదగం సర్వం మంత్రసారం. ఈశావాస్య సారం ఏమిటి చెప్తే ఏం చెబుతాం? ఈ సమస్తము పరమేశ్వరుడి చేత వ్యాపింప పడి ఉన్నది. ఓ ముక్కలో ఓమిత్యేదక్షరం, ఓమిత్యేదగం సర్వం, ఓమితి బ్రహ్మ అని చెప్పేసి ఇదగం సర్వం ఓం మంత్రం చెబుతుంది. ఓం అంటే ఏమిటంటే ఓమితి బ్రహ్మ అని చెప్పేసి. కాబట్టి మరి మంత్రం ఇవన్నీ ఏమిటి? మంత్రాలు. ఉపనిషత్తులు ఈశావాస్యం చెప్పింది ఇది. తైత్రి ఏం చెప్పింది? ఓమితి ఇదగం సర్వం, ఈ సమస్తం ఓమితి బ్రహ్మ అని చెప్పేసింది. ఏమిటి? తైత్రీయ ఉపనిషత్తు. ఓమిత్యే తదక్షరం, ఓమిత్యే తదక్షరం అని చెప్పేసింది మాండవ్య ఉపనిషత్తు. ఈ విధంగా మనకి మంత్రసారాలన్నీ ఏం నిష్కర్ష చేసి చెప్తున్నాయి? జీవో బ్రహ్మైవ నా అపర. అర్థమైందా? మంత్రసార, ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి. ఇప్పుడు తలోదరి తలం కరతలాది తద్వత్ కృశం సమం చ ఉదరం నతు న్యుబ్జం భేర్యాదివత్ అని చెప్తున్నారు. తలోదరి తలం అంటే ఏమిటి? మనకి కరతలం. తలం తలం అంటే ఏమిటి? తలం. దీన్ని కూడా కరతలం అంట. కరతలం, ఇది కరపృష్టం, ఇది కరతలం. అర్థమైంది? కరతలం ఇదే, కరపృష్టం ఇది. కరతల కరపృష్టాభ్యాం నమః అంటాం కదా. అంటే ఇక్కడ అర్థమేమిటి? అది అక్కడ ఉదరం. ఉదరం అంటే ఏమిటి? పొట్ట. ఇదేమో శరీరం ఎంత ఉందో ఇది ఎప్పుడు అంతా ఉండదు. ఏమంటారు? ఇప్పుడు కూడా ఇంత లేదు, మరి కొంచెం ఉంటుంది, అంతేగాని చేతులు అంతగా ఉండవు. ఎలాగైతే ఆ విధంగా ఉంటుంది ఎప్పుడున్నో ఆ ఉదరము కూడా ఏమి కృషించినటువంటి ఉదరము. అంటే ఉదరము కడుపు ఎప్పుడు కూడా కొంతమందికి ఎంత ముందు ఉంటుంది. కృషించడం అంటే ఎప్పుడు ఎంత తిన్నా కొంత లోపలికే ఉంటుంది. వాడు ఎంత తిన్ని 4 కేజీలు తిన్నా అది కడుపు ఎప్పుడు లోపలికే ఉంటుంది. అది అన్నమాట. అటువంటి కృషించినటువంటి అంటే ఉదరం ఎప్పుడు కూడా ఏమి ఆ విధమైన ఉదరం కలదనమాట. ఎవరు? అమ్మవారి సాకార రూపం. ఏమి అది అది చెప్తుందన్నమాట. అందుచేత తలోదరి అంటే ఇక్కడ ఎలాంటిది? ఇంకా తలం అంటే ఏమిటి? అరచెయ్య. దానివల్లే కొంచెం పల్లముగా ఉన్న ఉదరం కలదు. అది తలం అంటే ఇది ఎత్తు ఉండదు కదా, ఇదేముంటుంది? పల్లంగా ఉంటుంది. ఇది ఎలా పల్లంగా ఉంటుందో ఆ పల్లముగా ఉన్నటువంటి ఉదరం అంటే ఉదరం పల్లంగా ఉన్నట్టు అంతే కదా. మెరకున్నదంటే ఇది కడుపు వచ్చిందిరా అంటారు. అర్థమైంది? పూట పెరిగిందని ప్రకృతి వైద్యం పోమంటారు. అర్థమైందా? అది అన్నమాట. ఈ విధంగా అందుకే అన్నాడు ఉదరం వేరి వలె పైకి పెరిగిన కడుపు కలది కాదు అన్నాడు. అది కృషించిన ఉదరము కలది. లేదా అతలోదరి అని పదచ్ఛేదం చేసిన సో అక్కడ ఏం చెప్పాడంటే అతలోదరి అతలోదరి నువ్వు పదచ్ఛేదం చేస్తే ఇత్యాది వేదపరతాంతిక మనుపర తత్వాదికం చతుష్టయం తంత్రపరోవా
మంత్రశబ్దానికి కాస్మత్ ప్రత్యాత్ ఆ మంత్రే పిల్లిటి అనే వ్యవహారం అక్కడ ఏంటంటే వ్యాకరణ రీత్యాగా వచ్చినప్పుడు ఆ లిటి అన్ని తీసుకుంటే అక్కడ అతారము మనం అతాళమని అర్థం అప్పుడు వస్తాయి. అదే అంత పని మనకి ఇప్పుడు లేదు. అలా వ్యాకరణం మీద బాగా ప్రయత్నం చేసేటప్పటికి ఇది అతలం వస్తుంది కదా, తలం ఎందుకు కొన్ని సూత్రాలతో అతలంగా మారిపోద్ది కదా ఇది అంటే అప్పుడు చెప్తున్నాడనమాట. అలా మారినట్లు ఉంటే ఆ విధంగా ఉంటే అప్పుడు అతల లోకమే ఉదరముగా కాదు. అది అలా ఒకవేళ అటువంటి రూపంలో ఎవరైనా అడిగితే తలోదరికి ఉన్నటువంటి వ్యాకరణ సూత్రాలు పదం చేస్తే దానికి అకారం ముందుకొచ్చి అతలోదరి అయితే ఏమిటంటే అర్థం అతల లోకమే అప్పుడు ఉదరముగా కలదు చెప్పుకోవాలి. మనకి మొదట అర్థమే మనకి కావాలి. ఏమిటి అరచి ఇవ్వలి పల్లముగా ఉన్నటువంటి ఉదార కీర్తి. ఉదార మహత్తరా కీర్తి యస్యాహ ఉత్కృష్టాః ఏమి ఆసమంతా వ్యాప్తాచ అరా శీఘ్ర సాధ్యా చ కీర్తి. ఎలాంటి ఉదారం అంటే మహత్తరం, మహత్తు మహత్తరం రెండనమాట, మహత్తమం ఆ విధముగా మనకి అటువంటి మహత్తరా కీర్తి అంటే ఏమిటి గొప్ప కీర్తి. కీర్తి ఊరకు వస్తుందా? కండ బలమైన ఉండాలి, గుండె బలమైన ఉండాలి, ధన బలమైన ఉండాలి. ఏమి లేకుండా కీర్తి రమ్మంటే వస్తుందా? ఏమి రమ్మంటే ఏమి రాదు. ఎక్కడ వేసారు పొంగాలంటే అక్కడే ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఆ ప్రకారముగా కాకుండా ఏమి అమ్మగారు స్వయముగానే ఆ యొక్క లోకోద్ధారణ చేసినటువంటి కార్యక్రమం వల్ల ఎవరు నిస్వార్థ సహితమైనటువంటి కార్యక్రమాలు నిస్వార్థ రహితమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో లోకం కూడా వారిని కీర్తిస్తూ ఉంటారు. లేకపోతే అంత చేశారంటే మీకు అర్థమైందా? మీరు ఎంత పొగుడుతుందో కానీ అంత చేశారంటే అర్థం ఏంటి? అసలు తెలియక మీరు పొగుడుతున్నారు అంటే అందులో వాడి స్వార్థం లేకుండా చేయలేదని అర్థం. అర్థమైందా? అది అదిగో అంటే వాడిని కీర్తించడం కాదంటారు. అందుకని కీర్తి అంటే అప్పుడు దాన్ని బట్టి మన కీర్తి అంటే ఎలాగా ఒకవాడు అన్నాడంటే అప్పుడు ఆ కీర్తి అనేది ఓహో స్వార్థరహితమైనటువంటి సేవ కీర్తి కాదు, నిస్వార్థమైందే కీర్తి అని మనకు అర్థం తేలుతుంది. అది తేల్చడానికి ఇది. అందుచేత ఈ విధముగా మిక్కిలి గొప్ప కీర్తి గలది అది. ఇంకా ఒకటి లేదా దేవి ఉపాసనముచే అంతటా వ్యాపించే పరిసిద్ధి కీర్తి కలుగును. అర్థమైంది కదా? ఆ యొక్క మంత్ర ఉపాసన చేత అంతటా వ్యాపించే శీఘ్రముగా సాధ్యమైన కీర్తి కలుగుతుంది. ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తూ ఉంటారో వారికి కూడా కీర్తి కలుగుతుంది. ఉదార కీర్తి ఈ ప్రకారం ఉదార కీర్తి ఉద్దామ వైభవ. ధామ బంధన రజ్జు. ఇక్కడేమి ఉద్దామ దామ అని మాట్లాడాలి. ఉత్తు దా కాదు, మామూలు దామ. ఇక్కడ ధామ అంటే అది ఒత్తు పెడితే స్థానం అయిపోతుంది. ఇక్కడ దామ అంటే ఏమిటి? మనకి బంధన రజ్జు అనమాట. దమ్మనగా కట్టినట్టు బంధించినటువంటి త్రాడు అని అర్థం అనమాట. పరిచ్ఛేత్రి తతు ఉత్క్రాంత ముద్దామ ఇయత్ అని చెప్పుకొచ్చారు. అంటే కాబట్టి త్రాడు అనమాట. ఆ త్రాడును పట్టి కొట్టబడిన వస్తువు ఒక లావు సన్నము తెలియచుండదు. అర్థమైందా? మనం ఒక త్రాడు ఉంది, ఉత్తు ధామ వైభవ. అంటే దామం అనగా ఏమిటి? కట్టినట్టు త్రాడు. మనం ఆ త్రాడును బట్టి ఏదైతే కొడతామో వస్తువు, ఆ వస్తువు యొక్క లావు సన్నము తెలియచుండదు. దేన్ని బట్టి? ఈ త్రాడును బట్టి. ఆ వస్తువు లావుగా ఉంటే ధారమా లావుగా ఉంటే, సన్నంగా ఉంటే సన్నంగా. అయితే త్రాడేవిడి చేస్తుంది? మనకి ఇప్పుడు బాధ్యమాన వస్తు పరిమాణాన్ని బోధిస్తుంది అన్నమాట. త్రాడు ఏదైతే బాధింపబడినటువంటి వస్తువు ఉందో దాని యొక్క పరిమాణాన్ని
బోధిస్తుంది. అందుచే అదేమైంది? పరిచ్ఛేత్రి. ఇప్పుడు ఏది చెప్పుకుంటున్నాం మనం? ఉద్దాము కదా, ఇదేనే ఉద్దాము వైభవ. అది ఉదారకీర్తి ఉద్దామ వైభవ. తర్వాత ఏముంది దాని తర్వాత? నామం. అది ఉద్దామయ వర్ణ రూపిణి. కాబట్టి అది ధామ బంధన రజ్జు పరిచ్ఛేత్రి. అదే అన్నాడు. అది చెప్తున్నాను. మరి అక్కడ ఏమిటంటే పరిచ్ఛేత్రి అనేది ఏమిటి మనకి? ఇప్పుడు ఒక బద్ద ఉంది, గజం. అదేం చేస్తుంది? పరిచ్ఛేత్రం చేస్తుంది అన్నమాట. అంటే ఆ తానులో ఇది ఒక గజం అని అది పరిచ్ఛేత్రం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏడు చుట్టూ మనకి అన్న అర్థమైంది తెలుసా? అర్థం ఒక నామంలో తెలిసిన అర్థమైనా దాన్ని అలా తీసి చివరికి వచ్చేసరికి ఏముందంటే ఏమీ లేదు. అర్థమైందా? ఏమంటారు? కాబట్టి పరిచ్ఛేత్రం అంటే ఇప్పుడు ఏమైంది? అది ఒక కొలతతో సమానం అవుతుంది. అది ఏదైతే దాన్ని అతిక్రమించిందో. ఇక్కడ ధామం అంటే ఒక కొలతతో సమానమైనటువంటి. అర్థమైందా? ఉత్తు అంటే ఏమిటి? ఆ కొలతని అతిక్రమించినటువంటి వైభవము కలగ. అది అంటే ఏమిటి? అక్కడ హద్దు లేనటువంటిది అర్థం. అది ఏమంటారు? అపరిచ్ఛేదం అనే పదానికి ఏమర్థమో దీనికి అదే అర్థం. అంటే ఏమిటి? ఇక్కడ అట్టి వైభవము కలదని. అది దానికి విశేషం. అర్థమైందా? ఎవరి వైభవానికైనా కొంత హద్దు ఉంటుంది, కానీ అమ్మవారు వైభవానికి ఎప్పుడు హద్దు ఉండదు. అది చెప్తున్నారు. ఆ విధంగా హద్దు లేదని. వర్గరూపిణి ఉద్ధామ వైభవ వర్ణరూపిణి. ఇక వర్ణరూపము ఏమి? వర్ణాలంటే ఏమిటి? అక్షరాలు. అర్థమైందా? వర్ణములు. వర్ణములు అంటే అవి కావు, 4 వర్ణాలు 3 వర్ణాలు కావు. అర్థమైందా? ఇక్కడ వర్ణములు అంటే ఏమిటి? అక్షర స్వరూపం అన్నమాట. ఏవైతే మనకి అక్షరాలు ఉన్నాయో ఆ అక్షర స్వరూపం అంతా కూడా అమ్మవారే కానీ ఇంకొకటి కాదు అని అక్కడ చెప్తున్నారనమాట. వర్ణరూపిణి. జన్మ మృత్యు జరాతప్తాం జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్గుష్టాం శాంత్యతీత కళాత్మికాం జన్మ మృత్యు జరాతప్తాం జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్గుష్టాం శాంత్యతీత కళాత్మికాం. ఇక ఏమిటిది? జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని. ఒకటే సమాసం. జన్మాది తృతీయన తపస్తేభ్యో జనేభ్యో విశ్రాంతి. ఈ జన్మాది, జన్మ మృత్యు జర, ఈ 3 అన్నమాట. అయిందా? పుట్టుక, చావు, ముసలితనం. ఈ 3. జన్మ జర, జన్మ మృత్యు, జర తప్త. జర వీటి చేత ఏమిటి? తప్త. వీటి చేత తప్పింపబడినవారు. జన్మ చేత, ముసలితనం చేత, చావు చేత ఏమి తప్పింపబడినవారు. అంటే ఏమిటి? బాధింపబడినవారు. అర్థమైందా? అటువంటి పడినటువంటి జనులకు జన అంటే ఏమిటి? అటువంటి బాధపడినటువంటి జనులకు విశ్రాంతిదాయిని. ఆ పరమాత్మ సుఖాన్ని చక్కగా ఇచ్చినటువంటి. అంటే ఏమిటి? ఆ యొక్క అంతర్ముఖ ఆనందాన్ని కలుగు చేసినటువంటిది. ఎవరికి? ఈ యొక్క జన్మజరామృత్యు ప్రవాహమైనటువంటి సంసారంలో పడి బాధలు అనుభవిస్తున్నటువంటి వారికి దాని నుండి ఏమి అమ్మవారు? విశ్రాంతిదాయిని. విశ్రాంతి అంటే విశ్రాంతి
శ్రాంతి విశ్రాంతి అర్థమైంది కదా. అంటే అప్పుడు విశ్రాంతి అంటే అర్థం ఏమొచ్చింది మనకి? ఏ మనస్సు అటు ఇటు పోకుండా ఉన్న స్థితిని విశ్రాంతి అంటారు. మన ఏంటి మరి విశ్రాంతి అంటాం? పని మీద బాగా అలసిపోయి అవయవాలు పని చేయలేకపోతే అప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం మనం. మనసుకి విశ్రాంతి ఇవ్వం మనం. అర్థమైందా? అదంత పటిష్టమైంది. దానికి విశ్రాంతి పనిలే, దానికి పని విశ్రాంతి. అర్థమైంది? దేనికి విశ్రాంతి అంటే శరీరానికే విశ్రాంతి. అర్థమైందా? దీనికోసం విశ్రాంతి మనం కోరుకుంటాం. ఎందుకంటే లేకపోతే 3 రోజులు సెలవైనా పెట్టాలి ఆఫీస్కి, లేకపోతే నాకు తారుమారు అయిపోద్దని విశ్రాంతి తీసుకుంటాం. కానీ సెలవు పెడితే ఇంకా మళ్ళీ ఏమిటి మనకే, ఇంకా విశ్రాంతి బాగున్న విశ్రాంతి పడిపోవాలి. అర్థమైంది? ఇంటికాడ కూర్చుంటే విశ్రాంతి, ఆఫీస్కి పోవడమే విశ్రాంతి. అర్థమైంది? అదో పనిలోకి వెళ్ళిపోవడం అయిపోవాలి. ఇక్కడ కూర్చుంటే విశ్రాంతి. అందుకని ఈ విశ్రాంతులన్నీ కూడా తత్కాల అవసరమైన సుఖాన్ని ఇస్తాయి, కానీ ఆ అలసట పోయిందాకే కానీ తర్వాత విశ్రాంతి. అలా కాకుండా మానసికమైనటువంటి విశ్రాంతి వాళ్ళకి, ఆ విశ్రాంతి కూడా ఒక హద్దుతో కావాలనుకున్న వాళ్ళకి జన్మతో విశ్రాంతి, జన్మ. ఆ విశ్రాంతి శాశ్వతంగా కావాలనుకున్న వారికి శాశ్వతమైన విశ్రాంతి. అర్థమైందా? విశ్రాంతి అన్నటువంటిది కొంతమంది ఏదో కష్టం వచ్చి చిక్కుకున్నప్పుడు ఆ మనసు బాగోలేదు కాబట్టి ఇది పోగొట్టు చాలు, ఇంతే మాకు చాలు అంటే వాళ్ళకి తాత్కాలిక విశ్రాంతి అనమాట. అర్థమైందా? ఇంకా ఏం ఇవ్వులు పడి ఎన్నాళ్ళు కొట్టుకుంటాం, పూర్తిగా ఏమంటే పూర్తిగా. అందుకని అన్ని విశ్రాంతిలో అన్ని రకాలు ఇచ్చినటువంటిది అమ్మ. అందుకు విశ్రాంతి దాయిని. సర్వోపనిషద్దుష్ట సర్వాసు ఐతిరేయాదిషు ఉపనిషత్సు రహస్యభూతాసు శృతి శిరోభూత శక్తి నిష్కర్షేణ ఘుష్టా ప్రతిపాద్య. కాబట్టి సర్వోపనిషత్తులు కూడా సర్వోపనిషత్ ఉద్గుష్ట చక్కగా ఘోషించి చెప్తున్నాయి, మ్రోగించి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? రహస్యవాక్ సముదాయ అత్యధికమైన ప్రతిపాదింపండి ఏదేవ విద్యయా. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? సర్వోపనిషత్తులు కూడా, సర్వోపనిషత్తులు ఏం చెప్తున్నాయి మనకి? ఉపనిషత్తులన్నీ చెప్పినటువంటిది ఇంకొక వాక్యమే ఉండదు. సారం ఏమిటంటే విషయం అక్కడ ఏది ఉండదు. జో బ్రహ్మణోహం ఏకత్వ విషయమే కానీ ఇంకొక విషయం ఉపనిషత్తుల్లో ఏదో ఉపనిషత్తులు కథలు వస్తాయంటే ఆ కథలను ఉపాసనలు అనుకోండి, పరంపర సంబంధించి కలిగేది జీవబ్రహ్మ ఐక్యమే కానీ ఇంకోటి కాదు. కర్మకాండను ప్రతిపాదించినటువంటి దాటే కదా మనకిది. కానీ కొన్ని ఉపాసనలు కర్మకాండ సిద్ధాంతంగా ఉంటాయి, అవి కూడా అంతర్ముఖ ఉపాసనలే ఉంటాయి. ఉపనిషత్తులో ఈ బహిర్ముఖమైనటువంటి ఉపాసనలో ఉండాలి. ఏదో ఒక దాని మీద ఇంకోటి ఆరోపించి చేసుకున్న ఉపాసనలే ఉంటాయి ఉపనిషత్తుల్లో ఎప్పుడూ కూడా. వేదంలో ఉన్నటువంటివి అన్నీ కూడా అవి కర్మకాండ ఈ విధంగా చేయజవుతాయి. ఉపాసనా కాండ ఏమిటంటే ఈ ఉపనిషత్తుల్లో భాగాలన్నీ మొట్టమొదట అంతఃకరణ శుద్ధికి ఉపాసన చెప్తారు. అది పలాని సూర్యుడు, ఆ సూర్యుని యొక్క శరీరం అలా ఉంటుంది, ద్విలోకం ఉంటుంది, ఈ లోకం ఉంటుంది, ఆ లోకం ఉంటుందని ఇవన్నీ మనకి ఉపాసన. అందులో మళ్ళీ ఇలా వేదంలో చెప్పేది ఉపనిషత్తుల్లో చెప్పిన ఉపాసనలు ఈ విధంగా ఈ వేదం చేయాలి, ఈ విధంగా ఇచ్చేయాలి అనేవి లేనే లేవు. అలా ఉంటే చెప్తే మొట్టమొదటి చెప్పేశాడు మనక ఈశావాస్యదిత్య ఉపనిషత్సు కర్మని నా వినియోగ. భాషకారు చెప్పారు కదా, కర్మని నా వినియోగ. జైసా కర్మకాండవత్తు ఈసా కర్మని నా వినియోగ అన్నాడు. అర్థమైంది కదా. ఈశావాస్యాది మంత్రాలు ఉన్నాయి కదా ఉపనిషత్తు మంత్రం. ఈ విధంగా ఇక్కడి నుంచి
ఇవన్నీ కర్మసు అవినియోగ. కర్మస్వనియోగ కర్మసు అవినియోగ. కర్మలు ఏంది వినియోగమో కాదు. కర్మలు ఏంది చేత మన కర్మలు ఏంది వినియోగం అవి పనిలే. కానీ అవన్నీ కూడా బ్రహ్మాత్మకమైనటువంటివే. అంతర్ముఖ ఆ ఉపాసన ఏం చేస్తుంది మనకి? ఒకవేళ ఆత్మతత్వాన్ని ఆ ఉపాసన చేసిన తర్వాత కూడా సిద్ధించకపోతే ఆ ఉపాసన ఫలము ద్వారా మనం బ్రహ్మలోకం పోతాం. అదే అర్థమైందా? ఉపనిషత్తులు చెప్పిన ఉపాసనల ద్వారా ఆత్మతత్వాన్ని మనం అప్పటికప్పుడు పొందలేకపోతే దాని ద్వారా ఎక్కడికి వెళ్తామంటే బ్రహ్మలోకానికి వెళ్తామని ఈ ఉపాసన చేసేవారు. బ్రహ్మలోకంలో బ్రహ్మణ సహా జాగ్రత్త. బ్రహ్మదేవుడు 100 సంవత్సరం నిండిన తర్వాత ఈయన కూడా ఆయన ఉపదేశం పడి తత్వాన్ని పొంది పరంపదాన్ని పొందుతాడు. అది ఆ విధంగా సకల ఉపనిషత్తుల యొక్క సకల రహస్యోపనిషత్తులందు రహస్యాతి రహస్యముగా బోధింపని శక్తి స్వరూపము అది చెప్తాను. సర్వోపనిషద్దుష్ట శాంతి అతీత కళాత్మిక. శాంతి అతీత కళాత్మిక. ఇక్కడ ఏమిటి మరి? ఇది కూడా ఎంతైనమాట. శాంతి అతీత కళ. అతీత కళ శాంతి అంటే సరిపోయింది కదా. ఇప్పుడు ఎందుకంటే అతీత కళ అంటే ఆకాశమందున్న కళకు కూడా ఒక శాంతి అతీత కళ అని పేరుంది. ఆకాశమునందున్న కళకు కూడా ఆ శాంతి అతీత కళా స్వరూపము శైవాగమునందు ద్వైత భావము లేనిది జ్ఞానానందము కలిగించున్నది అగు ఒక అవస్థకు శాంతితీత కళ అని పేరు అన్నమాట. అది అంటే ఇక్కడ ఏంటి మరి మనకి అర్థం? ఆకాశనిష్ఠా కళ శాంతి అతీతి తుచ్చతే. ఆకాశం ఎలాగైతే విశాలమైన రూపంతో ఉంటుందో అర్థమైందా? ఈ విధమైనటువంటి అక్కడ మనం పేరు పెట్టుకున్నదే ఆకాశం. ఆకాశం అంటూ ఒకటి లేదన్నమాట. అవకాశ నామమే ఆకాశం. అది ఎలాగైతే విశాలమైనటువంటి వ్యాపక భావముతో ఉంటూ ఉన్నదో అటువంటిదే ఏమి ఆ కళ ఎలాంటిది అంటే వ్యాపనోతీతి ఆత్మ. అర్థమైందా? కాబట్టి ఆ పరమాత్మ కళ అంటే అటువంటి వ్యాపక స్వరూపమైనటువంటి కళ. అదే అన్నమాట. దాన్నే శాంతి అతీత కళ అని పేరు. అతీత కళ శాంతియే నిర్వాహం. ఇంకేముంది? శాంతిం నిర్వాణం పరమా మత్సంస్థాం అధిగచ్చతి. అర్థమైంది? నిర్వాణ పదమే శాంతి. అదే నా యొక్క స్థానం అని చెప్పాడు భగవద్గీత 2వ అధ్యాయం. కాబట్టి శాంతి అతీత కళాత్మిక. గంభీరా గగనాంతస్తాం గర్వితా గానలోలుపాం కల్పనారహితా కాష్ఠాం కాంతార్థ విగ్రహం గంభీరా గగనాంతస్థాం గర్వితా గానలోలుపాం కల్పనారహితా కాష్ఠాం కాంతార్థ విగ్రహం గంభీరా. అది అనమాట. ఆనంత్యాత్ గంభీరా అది శబ్దం. ఆనంత్యాత్ గంభీర. గంభీరం ఏమిటంటే ఒక అంతము లేనటువంటి దాన్ని గంభీరము అంటారు. అయిందా? కాబట్టి ఏది అంతము లేదో అదే గంభీరం. సామాన్యంగా ఏమిటి? చాలా లోతైనటువంటి సముద్రాలు కానీ నదులు కానీ ఉంటే దాన్ని గంభీరం అంటారు. ఈ విధంగా గంభీర